ఢిల్లీలో భారీ భూకంపం రిక్టర్ స్కేల్పై 4.0గా నమోదు. భయంతో ఢిల్లీ ప్రజలు. ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్ ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 4.0గా నమోదైంది. దౌలా ఖాన్లోని దుర్గాబాయ్ దేశ్ముఖ్ కాలేజీ సమీపంలో 5 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రకంపనలు సంభవించిన సమయంలో కొన్ని సెకన్ల పాటు పెద్ద శబ్దం వినిపించింది. అసలు ఆ శబ్దానికి గల కారణాలను నిపుణులు వెల్లడించారు. అయితే తక్కువ లోతున ఉండే భూకంప కేంద్రం ఏర్పడినప్పుడు ప్రకంప సమయంలో ఈ బూమింగ్ శబ్దాలు వినిపిస్తుంటాయి. ఆ సమయంలో భూమిపై ప్రకంపనలు రావడంతో పాటు స్వల్పకాలం వచ్చిన భూతరంగాలు గాలిలో కలిసి ధ్వనిని తరంగాలుగా ఏర్పడతాయని యుఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. అయితే అధిక ఫ్రీక్వెన్సీ కంపనాల కారణంగా భూమి శబ్దం వస్తుందని పేర్కొంది. కొన్నిసార్లు కంపనాలు జరగపోయినప్పటికీ ఈ భారీ శబ్దాలు వెలువడేందుకు అవకాశం ఉంది. భూమి ఉపరితలం నుంచి 70 కిలోమీటర్ల లోతులో ఉండే షాలో ఫోకస్ ఎర్త్ క్వెన్స్ గా పరిగణిస్తారు. అయితే కేంద్రం లోతు ఎంత తక్కువగా ఉంటే అంత ఎక్కువ శబ్దాలు వినిపిస్తాయి. ఈరోజు ఢిల్లీ, బీహార్లో వచ్చిన ప్రకంపనల్లో భూకంప కేంద్రాలు 5 కిలోమీటర్ల నుంచి 10 కిలోమీటర్ల లోతులోనే ఉన్నాయి. దీని సిస్మిక్ జోన్ 4లో ఉంది. దేశాన్ని 4 భూకంప మండలాలుగా విభజించారు. మండలం 2 అనేది 4.9 కన్నా తక్కువ తీవ్రత ఉండే ప్రాంతం. దేశ భూభాగంలో ఇది 40.93%. కర్ణాటక పీఠభూమి, ద్వీపకల్ప ప్రాంతాలు ఇందులో ఉన్నాయి. మూడో మండలం 5 నుంచి 5.9 తీవ్రతను కలిగి ఉంటుంది. ఇది దేశ విస్తీర్ణంలో 30.79%. పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలతో పాటు కేరళ, గోవా, లక్షద్వీప్ దీవులు ఇందులో భాగంగా ఉంటాయి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.